Hi guys, welcome to Shiva Sai Software Training Institute. Guys, so ఈ పర్టికులర్ వీడియోలో మనం basically ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వన్ ఆఫ్ ది వెరీ కోర్ ఆస్పెక్ట్ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. రైట్, బేసికలీ ఏఐ అనేది ఒక వింగ్, రైట్, ఇట్స్ ఏ కోర్ డొమైన్ కదా. సో ఏఐ వల్ల బిగ్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది మన రియల్ వరల్డ్లో. సో ద థింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల వీ హ్యావ్ ఏ సబ్సెట్ లైక్ మిషన్ లెర్నింగ్. అసలు ఫస్ట్లీ ఏఐ అంటే ఏంటి అంటే, ఏఐ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్స్ లాగా మిషన్స్ మిమిక్ చేయడం బిహేవియర్ని అనేది, ద వే ఇట్ రెస్పాండ్స్, ద వే రిసీవ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సచ్, రైట్. అలా అంటే కంప్లీట్లీ మిమికింగ్ హ్యూమన్స్ బిహేవియర్ అని అనొచ్చు ఏఐని. నౌ మిషన్ లెర్నింగ్ అని ఒకటి ఉంది కాన్సెప్ట్. వాట్ ఇస్ మిషన్ లెర్నింగ్ అంటే ఏఐలో అదొక సబ్సెట్. సో మిషన్ లెర్నింగ్ అంటే మిషన్సే నేర్చుకోవడం, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మిషన్స్ నేర్చుకొని, సో దట్ ఏ రిక్వైర్మెంట్కి ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అని మిషన్స్ నేర్చుకొని అర్థం చేసుకోవడం. ఫైన్. సో ఇక్కడ హ్యూజ్ డేటా నాలెడ్జ్ గ్యాదరింగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పొచ్చు. నౌ మిషన్ లెర్నింగ్లో ఇంకో సబ్సెట్ ఉంటుంది, అదే డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. ఆల్ రైట్, యాక్చువల్గా మనకి లాస్ట్ 2022 నవంబర్ అరౌండ్ ChatGPT అని ఒక టూల్ లాంచ్ అయింది ఓపెన్ అయ్యే కంపెనీ నుంచి, రైట్. సో అప్పుడు దేర్ వాస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. అది ఎందుకు అంటే ఆల్ అబౌట్ ఈ డీప్ లెర్నింగ్ ద్వారానే. ఓకే, సో మనం అర్థం చేసుకున్నాం, రైట్, ఫైన్. సో యాక్చువల్లీ లెట్స్ సీ డీప్ లెర్నింగ్ అంటే ఏమని చూస్తాం ఇప్పుడు. ఆల్ రైట్, సో ఫైన్. యాక్చువల్లీ డీప్ లెర్నింగ్ ఇస్ అ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ దట్ యూజెస్ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ to solve complex problems like image recognition, speech understanding, language translations and many more. Guys, just అర్థం చేసుకోండి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది మన హ్యూమన్స్లో ఎలా అయితే న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఉంటాయో, ఫార్ న్యూరల్ నెట్వర్క్ లోపల న్యూరాన్స్ అనేది ఉంటుంది. న్యూరాన్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, యాక్షన్ తీసుకునేది అవన్నీ న్యూరాన్సే చేస్తుంది. సో ఇది మన బ్రెయిన్లో ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, బేసిక్గా డీప్ లెర్నింగ్ అనే పర్టికులర్ సెట్ లోపల వీ హ్యావ్ యాక్చువల్లీ సంథింగ్ లైక్ న్యూరల్ నెట్వర్క్ ఉంది, కానీ ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, ఏఎన్ఎన్స్ అంటారు. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో కూడా ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఉంటాయి. సో దట్ దీనివల్ల ఏమంటే ప్రతి ఒక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ ఒక ఇమేజ్ని చూసి రికగ్నైజ్ చేయాలి, ఎవరైనా ఏదైనా చెప్తే అర్థం చేసుకోవాలి, ఒక లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ కాదు, చాలా ఉన్నాయి. ఒక న్యూ కాంటెంట్ని జనరేట్ చేయాలంటే ప్యాటర్న్స్ అర్థం కావాలి. ప్యాటర్న్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉంది, డాగ్ ఇయర్స్ ఒక షేప్లో ఉంటాయి, ఆ ఇయర్స్ ఇలా ఉంటుంది, లైక్ టంగ్ ఇలా ఉంటుంది, ఐస్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చూసి ఓకే టెయిల్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ అ డాగ్ అని రికగ్నైజ్ చేయడం. ఆ ప్యాటర్న్స్ ఆఫ్ టెయిల్, ప్యాటర్న్స్ ఆఫ్ ఇయర్స్, ఇవన్నీ వీటినే ప్యాటర్న్స్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఆ షేప్స్ అలా ఉంటాయి కదా. సో ఇండివిజువల్ బీయింగ్స్కి, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్కి వేరేలాగా ఉంటాయి కదా షేప్స్, దాన్ని చూసి రికగ్నైజ్ చేయడం. సో ఇవన్నీ డీప్ లెర్నింగ్ ద్వారానే జరుగుతుంది, స్పెషల్లీ దాంట్లో ఉండే ఏఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో ఒక అనాలజీ తీసుకొచ్చాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. ఇట్స్ లైక్ ఎ చైల్డ్ లెర్నింగ్ బై సీయింగ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ఆ మిషన్స్ ఎట్లా నేర్చుకుంటాయంటే డీప్ లెర్నింగ్ ద్వారా దాంట్లో ఏఎన్ఎన్ ఉంటుందని చెప్తున్నాను కదా. సో ఒక చైల్డ్ చాలా ఎగ్జాంపుల్స్ చూసుకొని ఎగ్జాక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుంటారు, అంతే కదా. సో అది చైల్డ్ లెర్నింగ్కి పాసిబుల్ అవుతుంది. సో తను ఒక హీ విల్ అలైన్ అనమాట లేటర్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా లాట్ ఆఫ్ డేటాని మనం సప్లై చేస్తాం, సో దట్ మిషన్స్ లెర్న్ చేసుకున్న తర్వాత. బట్ ద థింగ్ ఈజ్ ఒక బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్ ఉండాలి కదా. సో దట్ స్ట్రక్చర్ ఏఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే, బేసికలీ మిషన్స్ అన్ని పనులు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేసేటట్టు మనము యూటిలైజ్ చేసుకుంటాం మిషన్స్ని. సో ఏఎన్ఎన్స్ లేకుండా అది పాసిబుల్ కాదు, రైట్, ఫైన్. నౌ సో మోర్ డేటా ఇట్ సీస్ ద బెటర్ ఇట్ గెట్స్ అని చెప్తున్నాం. దీని అర్థం ఏంటి? ఎక్కువ డేటా శాంపిల్స్ని, అంటే ఏమి
ఎక్కువ కానీ విషన్స్ అర్థం చేసుకునేది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే కదా, క్వాలిటీ ఇన్ క్వాలిటీ అవుట్ అంటారు. మనం క్వాలిటీ ఇస్తే, క్వాలిటీ ఇన్పుట్గా ఇస్తే క్వాలిటీ అవుట్పుట్గా ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ఫైన్. నౌ హ్యూమన్స్ ఎలా అయితే ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటారో అలా ఇక్కడ ఏఐ ద్వారా, ఈ ఏఎన్ఎన్ ద్వారా ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ డేటా ఇచ్చి, ఓకే ఇది ఈ ప్యాటర్న్, ఇది ఆ ప్యాటర్న్, దీన్ని చూస్తే ఇది డాగ్ అని చెప్పేయడము, సో ఇవన్నీ కన్సిడర్ చేయడం అనమాట. ఇవన్నీ చేసేది మనకి డీప్ లెర్నింగ్. దట్ ఈస్ వేర్ ఇప్పుడు చూస్తే ఇఫ్ యు సీ ఒక డీప్ లెర్నింగ్లో ఏఎన్ఎన్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. సో ఇన్పుట్ లేయర్స్, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్ అని ఉంది కదా. సో ఇవి ఏంటి అంటే ఇన్పుట్ లేయర్స్, హిడెన్ లేయర్స్ అండ్ అవుట్పుట్ లేయర్స్. సో ఇన్పుట్ లేయర్స్ అంటే ఇన్పుట్ని రిసీవ్ చేసుకోవడం, రైట్. హిడెన్ లేయర్స్ అంటే ప్రాసెసింగ్. అవుట్పుట్ లేయర్ అంటే ఫైనల్ రిజల్ట్ అనేది జనరేట్ అయ్యి ఫైనల్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ద థింగ్ ఈజ్, లెట్ మీ టెల్ యూ, ఇక్కడ మీకు కనిపించే ఒక్కొక్క యూనో సో ప్రతి ఒక్క ఆల్రైట్ 1 సెకండ్, ఈ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి యాక్చువల్గా న్యూరాన్స్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ ఇస్ ఎ న్యూరాన్. సో మీరు చూస్తే ఇన్పుట్ లేయర్ ఇదొక లేయర్, అండ్ హిడెన్ లేయర్స్ అని 3 ఉన్నాయి, అవుట్పుట్ లేయర్ అని ఉంది. సో ఈ 3 లేయర్స్ ఏం చేస్తుందో చూస్తాం డెఫినెట్లీ. బట్ ఇవేంటంటే న్యూరాన్స్. సో మన బ్రెయిన్లో ఎలా ఉంటాయో అలాగుంటాయి. మీరు చూస్తే ప్రతి న్యూరాన్ ఒక లేయర్లో ఉంటే ప్రతి న్యూరాన్ ఇంకో లేయర్లో ఉంటే ప్రతి న్యూరాన్తో కనెక్ట్ అయింది. సో దట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్ జనరేషన్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇన్పుట్ లేయర్లో, ఇక్కడ ప్రాసెస్ చేయడం, ఇక్కడ రిజల్ట్ ఇచ్చేయడం, రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం. ఇది పర్ఫెక్ట్. నౌ ఈ పర్టికులర్ మోడల్ని మనం ఏం చెప్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఆల్రైట్, పర్ఫెక్ట్. నౌ లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఇన్పుట్ లేయర్ అంటే ఏంటి? ఫస్ట్ లేయర్ దట్ రిసీవ్స్ ద రా డేటా. అంటే రా డేటా, ఏ డేటా అయితే పాస్ అవుతుందో అదన్నీ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ పిక్చర్స్ ఇక్కడ ఉంది కదా, వాట్ ఇట్ డస్ అని. సో పిక్సెల్స్ ఆఫ్ అన్ ఇమేజ్, వర్డ్స్ ఇన్ సెంటెన్స్ ఇదంతా తీసుకుంటుంది. నెక్స్ట్ హిడెన్ లేయర్ని ఇంటర్మీడియట్ లేయర్ అని కూడా అంటాము. ఆల్రైట్, ఫైన్. సో 1 or more లేయర్స్ ఇన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్. దీన్ని కాల్ డీప్ ఇఫ్ మెనీ లేయర్స్. చాలా లేయర్స్ ఉన్నాయి అనుకోండి, డీప్ ఆ కేసెస్ కూడా ఉంటాయి. అంటే మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉంటాయి. సో దట్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ జనరేట్ అవ్వాలంటే ప్రాసెసింగ్ బాగా జరగాలి కదా, అందుకని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లెర్నింగ్ ప్యాటర్న్స్, extracting features step by step, multiple actions అనమాట. ఓకే, సో మోర్ ఓవర్ హిడెన్ లేయర్స్లో కంప్లీట్ వచ్చిన రా డేటాని ప్రాసెస్ చేయడం, అదేందో కనుక్కోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, నేర్చుకోవడం కూడా. యా, ఫైన్. నౌ అవుట్పుట్ లేయర్. యా, సో అంటే మోర్ ఓవర్ ఇక్కడ ఏమంటే మీరు చూస్తే నేర్చుకున్న ప్యాటర్న్స్ నుంచి ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, అది హిడెన్ లేయర్స్ యొక్క క్రూషియాలిటీ. నౌ అవుట్పుట్ లేయర్, ఫైనల్ లేయర్ దట్ గివ్స్ ద రిజల్ట్. అంటే ఫైనల్ ప్రిడిక్షన్ని ప్రొడ్యూస్ చేసే ఒక లేయర్. ఇది క్యాటా, లేకపోతే ఒక ఈమెయిల్ ఇస్తే ఇది స్పామా, లేదంటే జెన్యూన్ ఈమెయిలా, లేదంటే ఇది ఏమైనా ఇస్తే ఇది నెంబరేనా, ఇట్లా మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫైన్ గైస్. నౌ సో నేను చెప్పాను ఆల్రెడీ. సో దీస్ ఆర్ న్యూరాన్స్ యాక్చువల్లీ. ఓకే, సో జస్ట్ అండర్స్టాండ్, ప్రతి లేయర్లో ఉండే న్యూరాన్ ప్రతి అవతల లేయర్లో ఉండే న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యింది. ఓకే, పర్ఫెక్ట్. నౌ ఆల్రైట్, నౌ దీంట్లో ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు, డెప్త్ అండ్ విడ్త్. వాట్ ఈస్ డెప్త్ అండ్ వాట్ ఈస్ విడ్త్ అని ఉన్నా. ఆల్రైట్, సో యాక్చువల్లీ లెట్ మీ టెల్ యూ. సో డెప్త్ ఈస్ దిస్, విడ్త్ ఈస్ దిస్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే యూనో డెప్త్ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్. అంటే ఇన్పుట్ లేయర్స్, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్. సో మోర్ డెప్త్ ఈక్వల్ టు మోర్ స్టెప్స్ ఆఫ్ థింకింగ్. అంటే ఆలోచన, ద గ్రాస్పింగ్ పవర్, ద థింకింగ్ పవర్, ఇవన్నీ పెరుగుతాయి. లైక్ యాడింగ్ మోర్ లేయర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అంతే కదా, డెసిషన్ మేకింగ్కి ఆలోచన ఆ కేపబిలిటీ, థింకింగ్ కేపబిలిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అది సో డెప్త్. ఇక్కడ చూస్తే ఇక్కడ మన లేయర్స్ ఇది ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఇన్పుట్ లేయర్ ఒకటి, హిడెన్ లేయర్స్ 3,
అవుట్పుట్ లేయర్ ఒకటి. సో దీని డెప్త్ వచ్చేసి 5గా మనం కన్సిడర్ చేయాలి. ఓకే ఫైన్. నౌ కమింగ్ టు విడ్త్ అనమాట, నెంబర్ ఆఫ్ న్యూరన్స్ పర్ లేయర్. ఓకే సో మోర్ విడ్త్ ఈక్వల్ టు మోర్ ప్రాసెసింగ్ కేపబిలిటీ అట్ వెరీ ఈచ్ స్టెప్. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇక్కడ ఇప్పుడు దీని విడ్త్ ఏమని చూస్తే లేయర్ ఇన్పుట్ లేయర్ది. సో ఇన్పుట్ లేయర్ విడ్త్ వచ్చి ఓకే ఇక్కడ గైస్, సో మనం చూసినట్లయితే సో ఇన్పుట్ లేయర్ అనే ఇన్పుట్ ఈ లేయర్ విడ్త్ వచ్చి 5 అనమాట. ఆల్రెడీ దీనివల్ల ఏమంటే ప్యారలల్గా డేటాను తీసుకొని ప్రాసెస్ చేసి త్వరగా అవుట్పుట్ ఇస్తుంది కదా. యా, అది ఒక మేజర్ ఫ్యాక్టర్. దాన్ని మనము డెప్త్ అండ్ విడ్త్ అంటాం. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెయిట్ అని కూడా ఒక ఉంది. వాట్ ఈస్ వెయిట్? సో ఇన్ ఎ న్యూరల్ నెట్వర్క్ యూస్డ్ ఇన్ డీప్ లెర్నింగ్, ఈచ్ కనెక్షన్ బిట్వీన్ న్యూరాన్స్ హ్యాస్ ఎ వెయిట్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇది వచ్చి మేబీ ఇన్పుట్ లేయర్లో అనుకోండి, ఇది వచ్చి హిడెన్ లేయర్స్లో అనుకోండి. ఈ న్యూరాన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, జస్ట్ ఫోకస్. ఇఫ్ యు సీ ఒకే లేయర్లో ఉండే మల్టిపుల్ న్యూరాన్స్ ఎప్పుడు కనెక్ట్ కావు, డిఫరెంట్ లేయర్స్లో ఉండే న్యూరాన్స్తోనే కనెక్ట్ అవుతాయి. ఫైన్. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కనెక్ట్ అయినప్పుడు న్యూరాన్స్ దీనికి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 31, ఇది 34. సో ఈ వెయిటేజ్ వల్ల ఏమంటే క్రూషియాలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈచ్ కనెక్షన్ బిట్వీన్ న్యూరాన్స్ యాజ్ ఎ వెయిట్. దిస్ వెయిట్ డిసైడ్స్ హౌ ఇంపార్టెంట్ వన్ neuron input is to the next neuron output. Input, neuron input, ఇది అవుట్పుట్ లేదా. సో ద థింగ్ ఈజ్ బేసిక్గా జస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు దీన్ని కనెక్షన్స్ ఉంటాం, ఆ మధ్యలో లింక్స్ రైట్. సో మీరు ఇమేజ్ చూసినట్లయితే ఓకే, సో ఇవి కనెక్షన్స్ అనమాట. ఓకే ఇవి. సో ఈ కనెక్షన్స్కి మనకేమవుతుంది అంటే రైట్, ఆల్రైట్. సో ఈ కనెక్షన్స్కి మనకి ఏమవుతుందంటే సో బేసిక్గా వెయిట్స్ అనేది ఇక్కడ అరేంజ్, ఇక్కడ 1, ఓకే ఈ కనెక్షన్ 5, మెనీ యాజ్ సచ్. ఓకే ఇది కూడా టోటలీ అల్గారిథం బేస్డ్ జరుగుతాయి. ఓకే దానికి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి, అది ఆటోమేటిక్గా జరుగుతాయి. ఓకే సో దీని ద్వారా మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే యూనో ద ఇన్ఫ్లుయెన్సేషన్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు ఒక న్యూరాన్ డేటా ప్రాసెస్ చేస్తూ ఉంది, ఈ వెయిట్స్ వల్ల మనకి సార్ట్ ఆఫ్ ఆ వెయిట్స్ వల్ల ఎటువంటి టైప్ ఆఫ్ ప్రియారిటైజ్ డేటా లేకపోతే ఇన్ఫ్లుయెన్సేషన్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకి గ్రూప్ డిస్కషన్ ఒకటి ఉంటుంది, దాంట్లో 10 మంది ఉంటే ఒక 2 పవర్ఫుల్గా మాట్లాడతారు. అంటే మనం ఏమంటాం, ఓకే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ సో మచ్, దీనివల్ల రిజల్ట్ అనేది మనకి ఇది అవుతుంది అనుకున్నట్టు ఏదనుకుంటే అదే వెయిట్ అన్నమాట. సో దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్సేషన్ ఆఫ్ ద డేటా అనేది, అంటే ఆ న్యూరాన్స్ ఇచ్చే డేటా ఇన్ఫ్లుయెన్సేషన్ అక్కడ తెలుస్తుంది వెయిట్స్ వల్ల. ఓకే ఫైన్. సో అంటే ఏ 2 న్యూరాన్స్ మధ్య కనెక్షన్ వస్తుందో అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్ ఫైన్ మా. సో ఇక్కడ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్, మనకి హెల్త్ కేర్ ఉంది, ఆటోనమస్ వెహికల్స్ ఉన్నాయి, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి, అండ్ ఫైనాన్స్, మెనీ అదర్ సచ్. నేను మెయిన్ కోర్ ఏరియాస్ పెట్టాను. ఆల్రైట్ ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. సో మోర్ AI based ఉన్నాయి because it is taking over the world, right? So and so just a suggestion that freshers, experienced, anybody, entrepreneurs, anybody, we should get in touch with AI as soon as possible. If not, it's kind of a risk now. Okay, at least knowing the basics is highly recommended. Okay, fine guys, thank you so much. Praveen signing off from team SSP. Thank you.